నీ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదా జగన్ రెడ్డి? కుంభకోణం చేసింది నువ్వు కాదా? డబ్బులు దోచుకుంది నువ్వు కాదా? మరి ఇదంతా చంద్రబాబు కుట్రని ఎలా అంటావు జగన్ రెడ్డి? చంద్రబాబు స్కామ్ చేయమని చెప్పాడా? దోచుకోమని చెప్పాడా? అమ్మకాలు క్యాష్ చెల్లింపులు తీసుకోమన్నాడా? ఎప్పుడు అబద్ధాలేనా? జీవితంలో ఎప్పుడైనా నిజాలు చెప్పావా జగన్ రెడ్డి? ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు? సిట్టు వాళ్ళు పని లేక అరెస్ట్ చేశారా? వాళ్ళందరూ సరదాగా జైలుకి వెళ్ళారా? తప్పుడు పనులు చేసింది చాలక అసలు కుంభకోణం జరగలేదని చెప్పడానికి నోరెలా వచ్చింది జగన్ రెడ్డి? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ గోలేంటి? ప్రతివాడు బయటకు వచ్చి ఏదేదో వాగుతాడు. జైలు దగ్గర ఆ రచ్చేంటి? అక్రమ కేసు, కక్ష సాధింపని ఆ శోకాలేంటి? మిథున్ రెడ్డి ఏమైనా గాంధీ మహాత్ముడా? సిట్ ఆఫీస్కి 40 కార్లతో వెళ్ళడానికి ఆయన ఏమన్నా దేశం కోసం పోరాడా? అవినీతి చేయలేదా? 1000 కోట్లు నొక్కేయలేదా? అవినీతి చేస్తుంది చాలక ఆ శ్రీరంగ నీతులేంటి? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగిందా? జరిగితే మరి నువ్వేం పీకావు? అప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు జగన్ రెడ్డి? అందరి కాడికి దోచుకున్నది మీరు. ఇప్పుడు అవన్నీ బయటపడుతుంటే చంద్రబాబు గుర్తొచ్చాడా? సిగ్గుండాలి ఏది పడితే అది మాట్లాడటానికి. సర్లే గాని ముడుపుల్లో నీ వాటా ఎంతో తేల్చడానికి సిట్టు పిలుస్తుంది. రెడీగా ఉండు జగన్ రెడ్డి.